హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి దాన్ని మనము మాట్లాడుకుందాం. సో సో దీనికి ముందు వీడియో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ వీడియో. ఇప్పుడు దానికి అంతకంటే ముందల వీడియో రేపటి ఇంట్రాడే స్టాక్స్, అంటే డెలివరీ స్టాక్స్, ఇంట్రాడే అండ్ డెలివరీ స్టాక్స్ అని చెప్పేసి 2 వీడియోస్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ అనేటువంటిది ఎట్లా మూమెంట్ వస్తుంది అనే విషయం చాలామందికి ప్రాక్టీస్ చేయరు. సో మన ఛానల్లో మీరు వీక్షించండి, ప్రైస్ అనేటువంటి ఎలా మూమెంట్ తీసుకుంటుంది అనే విషయాన్ని మనము అనాలిసిస్ చేద్దాం. ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 5 మినిట్స్ టైంలో ఇష్టపడతారు. సో నేనైతే ఎప్పుడైనా సరే 5 మినిట్స్కి ఎక్కువగా, సో 70% నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేస్తాను. సో 30% 5 మినిట్స్లో పెట్టుకుంటాను. సో ట్రేడ్ చేసేటప్పుడు కూడా 15 మినిట్స్ని 5 మినిట్స్ని కూడా నేను పెట్టుకొని ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ప్రాపర్ ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటిది మనకు దొరుకుతుంది. ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని మనం పట్టుకోవాలంటే దొరుకుతుంది. అన్ని చేసినా కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ 1 లక్ష రూపాయలకి 1000 రూపాయలు పడుతుంది, అది వేరే విషయం. కొన్ని సందర్భాల్లో హెవీగా మూమెంట్ కిందకి రావటం, హెవీగా పోవటం, స్టాప్ లాస్ కొట్టడం జరుగుతుంది. సో ఎనీవే స్టాప్ లాస్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకి డబ్బులు లాస్ అయిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎవరు కూడా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? స్టాక్ మార్కెట్ మీద చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ అంతా కూడా ఒక గ్యాంబ్లింగ్, ఒక పేకాట అనేటువంటి మిస్అండర్స్టాండింగ్, ఓకే, ఒపీనియన్, చెడు అభిప్రాయం ఉంది. ఆ చెడు అభిప్రాయం అనేటువంటి దానికి తప్పు. దీనికి కూడా ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి, విధానం ఉంటుంది. దీన్ని రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ట్రేడ్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో వచ్చేస్తే దీంట్లో కూడా మనం సక్సెస్ సాధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ ఒక విధానం ఏంటో నేను చెప్తాను, వాటికి రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి, అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ స్ట్రాటజీలో వరకు అయితే ఫస్ట్ 3 క్యాండిల్స్ వరకు బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలి. ఫస్ట్ 3 క్యాండిల్స్ ఉండాలి. సో మనం అనుకున్న విధంగా ఫస్ట్ 3 క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయా లేదా? పర్ఫెక్ట్. సో రూల్ నెంబర్ 1, సో 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 ఈజ్ ఫుల్ఫిల్డ్. ఓకేనా? సో తర్వాత విత్ హెవీ క్యాండిల్ తోటి సో 15 మినిట్ అంటే థర్డ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ కొట్టాలి. సో బ్రేక్ కొట్టిందా లేదా? సో ఇలా చిన్న క్యాండిల్తో బ్రేక్ కొడితే కొన్ని సందర్భాల్లో నమ్మచ్చు, నమ్మకపోవచ్చు కదా, కన్ఫర్మేషన్ వెయిట్ చేయాలి. సో మొత్తానికి ఇదైతే బ్రేక్ కొట్టింది. సో 15 మినిట్స్ క్యాండిల్ అనేటువంటి దాన్ని సో బ్రేక్ కొట్టి, హెవీ క్యాండిల్ బ్రేక్ కొట్టింది. బ్రేక్ కొట్టిన వెంటనే అది మనకి రూల్ నెంబర్ 2 కన్ఫర్మేషన్. తర్వాత ఇలా పెద్ద బీరేష్ ఎంగిల్ఫింగ్ అయితే ఈ స్టాక్ని వదిలేసుకోవచ్చు, అది ఎగ్జంప్షన్ కేసులో వదిలేసుకోవాలి. సో తర్వాత డోజీ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. సో ఇలా కంటిన్యూగా ఈ 50 మినిట్స్ క్యాండిల్ పైనే ఇది ట్రేడ్ అవుతూ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అర్థమవుతుంది. ఇక ఇది ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళిపోతుంది అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక టైం రిజెక్ట్ అయింది, సెకండ్ టైం రిజెక్ట్ అయింది, థర్డ్ టైం కూడా రిజెక్ట్ అయింది. వన్స్ థర్డ్ టైం రిజెక్ట్ అయినప్పుడు ఇది హెవీగా పైకి వెళ్ళిపోయింది, చూసారా? అలా థర్డ్ టైం, సో రూల్ రిజెక్ట్ 3 టైమ్స్ అయితే అద్భుతంగా మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఈ స్టాండ్ 23 రూపాయలు దాదాపుగా మనము తీసుకోగలిగాం దీంట్లో. అంటే దాదాపుగా ఎంత పర్సెంటేజ్, 1 డేలోనే ఎంత పర్సెంటేజ్ చంపేసింది? 5%, చాలా ఎక్కువ. ఓకేనా? సో ఫస్ట్ 3 క్యాండిల్స్ ఇస్ కన్ఫర్మేషన్ ఫర్ 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్. సో విత్ హెవీ క్యాండిల్ తోటి ఇది బ్రేక్అవుట్ ఇది నిజంగా ఇది కూడా పర్ఫెక్ట్గా లేదు. ఈ బ్రేక్అవుట్ అనేది పర్ఫెక్ట్గా లేదు. తర్వాత ఇలా బీరిష్ ఎంగిల్ఫింగ్ అనేటువంటిది కాకూడదు. ఇది ఆ రూల్ కూడా ఇది ఎగ్జిట్ అయింది. కాకపోతే ఏమైందంటే, ఎగ్జిట్ అంటే 15 మినిట్స్ క్యాండిల్ పైనే, హెవీ క్యాండిల్ తోటి 15 మినిట్స్ క్యాండిల్ పైనే ఇది ట్రేడ్ అవుతుంది కనుక దీన్ని 3 టైమ్స్ ఇది రిజెక్ట్ అయింది కనుక
మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటే అద్భుతంగా దీంట్లో మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇది కొన్ని సందర్భాల్లో హెవీ క్యాండిల్తో ఈ 15 మినిట్స్ క్యాండిల్ లోపలికి వచ్చేసి ఎంగిల్ఫింగ్ అయిపోతుంది. అటువంటి టైంలో ఇటువంటి స్టాక్ని వదిలేసుకోవడం మంచిది. అప్పుడు సైడ్ వేస్లోకి వెళ్ళిపోద్ది మార్కెట్. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపలికి వచ్చిందనుకో ఇక్కడ ఇక్కడ కొట్టుకుంటుంది. ఆ స్టాక్లో కానీ మనం ఎంట్రీ ఇచ్చంటే మనకు చిరాకు వస్తుంది. సో అటువంటి స్టాక్ని మనం ఎంచుకోకపోవడం అనేటువంటిది మంచి పద్ధతి. సో ఇది మనకి 50 మినిట్స్ క్యాండిల్ పైనే ఇది ట్రేడ్ అవుతూ 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. 3 టైమ్స్ రిజెక్ట్ అవటం వల్ల ఇది మన పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్గా మనం తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు దీన్ని. రైట్స్ ఈ కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత డిపి కార్ప్కి వెళ్దాం. సో ఎంట్రీ పాయింట్ చెప్పలేదు కదా. సో ఎంట్రీ పాయింట్ మనం చూసుకుంటే నేనైతే దీనికి ఎంట్రీ ఎక్కడ ఇచ్చేవాడిని అంటే, సో ఈ ప్లేస్లో ఎందుకంటే స్మాల్ క్యాండిల్తో రిజెక్ట్ అయింది కాబట్టి 1-2 సెకండ్ టైం ఎగ్జిట్ రిజెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ప్లేస్లో ఎంట్రీ ఇచ్చి ఉండేవాడిని. అర్థమవుతుందా? సో ఇదంతా ఇక్కడే మనకు ప్రాఫిట్ వచ్చేసింది. మళ్ళీ సెకండ్ టైం చూసుకుంటే ఇక్కడ కూడా ఓఎంఐ ఎంతో పర్సెంట్ వచ్చింది. సో తర్వాత డిబి కార్పొరేషన్కి వెళ్దాం. ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మనం అనుకున్న విధంగానే ఇది ట్రేడ్ అయింది. అర్థమవుతుందా? సో 5 మినిట్స్ క్యాండిల్లో మనం ట్రేడ్ చేస్తే ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలి. మనం అనుకున్న విధంగానే బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి. అర్థమవుతుందా? ఈ బుల్లిష్ క్యాండిల్కి ఒక జోన్ డ్రా చేసుకుంటాం. జోన్ డ్రా చేసుకొని విత్ రూల్ నెంబర్ 1 ఈజ్ వర్కౌటెడ్. అర్థమవుతుందా? 15 మినిట్స్ క్యాండిల్ని విత్ హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1 ఈజ్ ఫుల్ఫిల్డ్, రూల్ నెంబర్ 2 ఈజ్ ఫుల్ఫిల్డ్, రూల్ నెంబర్ 2 కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇది రూల్ నెంబర్ 3లో బియరిష్ ఎంగిల్ఫింగ్ కాకూడదు. డోజీ క్యాండిల్ ఒకటి ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. రూల్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో ఫుల్ఫిల్డ్. ఓకేనా? రూల్ నెంబర్ 4 పెద్ద క్యాండిల్ తోటి ఇది 15 మినిట్స్ క్యాండిల్ లోపలికి రాకూడదు. అర్థమవుతుందా? ఈ క్యాండిల్స్ లోపలికి పెద్ద క్యాండిల్ వేసుకొని ఇది లోపలికి వచ్చేస్తుంది. ఇలా 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 పెద్ద క్యాండిల్ కొట్టుకుంటూ కిందకి రాకూడదు. ఈ స్టాక్ ఇలా రాకూడదు. అర్థమవుతుందా? అది ఇలా వచ్చిందంటే లోపలికి వచ్చేసి మార్కెట్ని చిందరవందర చేసేస్తుంది. అదేనా? అసలు మనకి సరిగ్గా ఎంట్రీయే దొరకకుండా అయిపోతుంది. అప్పుడు సెల్ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 50 మినిట్స్ క్యాండిల్ లోపలే పైనే కన్సాలిడేషన్ జరగడం, అక్కడక్కడే ట్రేడ్ అవటం జరుగుతూ ఉంది కనుక ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ పాయింట్ నేను చెప్తే మాత్రం, సో ఇది పైకి ట్రేడ్ అయిపోయి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయినప్పుడు ఇది ఎంట్రీగా తీసుకోవచ్చు. ఇదంతా మనకి ప్రాఫిట్ లెక్కలో వచ్చేసింది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనం చక్కగా ఎంట్రీ పాయింట్ మనకు దొరికింది ఇక్కడ. అది ఎంట్రీగా తీసుకొని మనం ట్రేడ్ చేస్తే అద్భుత రీతిగా మనం ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూద్దాం ఇంటలెక్ట్ డిజైన్. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్లో 3 బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలి. పర్ఫెక్ట్గా రూల్ నెంబర్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్, పర్ఫార్మ్డ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? సో రూల్ నెంబర్ 2 విత్ హెవీ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ చేసింది. సో రూల్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. రూల్ నెంబర్ 1 ఈజ్ 3 బుల్లిష్ క్యాండిల్, రూల్ నెంబర్ 2 ఈజ్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్. రూల్ నెంబర్ 3 వచ్చేసి డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోవాలి. రూల్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో ఫుల్ఫిల్డ్. ఓకేనా? తర్వాత రూల్ నెంబర్ 3 1 ఫుల్ఫిల్డ్, 1 అనేది ఫుల్ఫిల్ అయింది, 2 ఫుల్ఫిల్ అయింది, డోజీ క్యాండిల్ ఫామ్ అయితే 3 కూడా ఫుల్ఫిల్. 3 రూల్స్ ఎగ్జిక్యూట్ అయినది అంటే 100% కూడా పైకి వెళ్ళిపోద్దని చెప్పేసి నమ్మొచ్చు. తర్వాత 4th రూల్ ఏంటంటే ఇది కాసేపు కన్సాలిడేషన్ అట్లీస్ట్ ఒక 4 to 5 క్యాండిల్స్, ఒక 4 to 5 మినిట్స్ క్యాండిల్స్ చూస్తే అది 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైనే కన్సాలిడేషన్ జరిగినప్పుడు పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటాము. 100% కూడా ఇది మంచి మూమెంటం ఇచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఎంత మూమెంట్ వచ్చింది చూసారా ఈరోజు? చూసారా? ఒక్కసారి గమనించండి. అబ్బా! సో 53 రూపీస్ మూమెంట్ ఇచ్చింది. సో 5.9%, దాదాపు 6% మూమెంట్ వచ్చింది. ఎగ్జిట్ పాయింట్ చూసుకుంటే మనం ఇది ఎగ్జిట్ పాయింట్గా చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎక్స్ట్రాడనరీగా ఇది మనం అనుకున్న విధంగా ట్రేడ్ అయిపోయింది. ఓకే. తర్వాత ART ఇండియా. సో దీంట్లో అయితే మనకి ఎంట్రీ అయితే దొరకలేదు. దీంట్లో మనం ఇటువంటి స్టాక్స్లో కొన్ని సందర్భాల్లో మన ఎంట్రీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, చెప్పలేం. సో రూల్ నెంబర్ 2 ఈజ్ ఫుల్ఫిల్డ్. ఓకేనా? రూల్ నెంబర్ 1 ఈజ్ ఫుల్ఫిల్డ్, రూల్ నెంబర్ 2 ఆల్సో ఫుల్ఫిల్డ్. చూడండి ఇక్కడ రూల్ నెంబర్ 2 ఆల్సో ఫుల్ఫిల్డ్. తర్వాత ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది. సో డోజీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. రూల్ నెంబర్ 3. సో ఇది బియరిష్ ఎంగిల్ఫింగ్ కాకూడదు, మళ్ళీ బియరిష్ ఎంగిల్ఫింగ్ కాకూడదు. రూల్ నెంబర్ 3 1 2 3 ఆల్సో ఫుల్ఫిల్డ్.
సో 3 రూల్స్ మినిమం ఎగ్జిక్యూట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ స్టాక్ చూద్దాం, హౌసింగ్ అండ్ అర్బన్ ఫైనాన్స్. ఇది కూడా మనం చూసుకుంటే ఇది ఎంట్రీ అనేది దొరకలేదు. ఎంట్రీ అనేది మనకు ప్రాపర్గా ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ మనకి అయితే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇటువంటి క్యాండిల్ పడ్డప్పుడు సేమ్ అటువంటి క్యాండిల్ ఇక్కడ పడాలి. పెద్ద క్యాండిల్, హెవీ క్యాండిల్ పడితేనే అప్పుడు మార్కెట్ అనేది 90% కిందకు వస్తుంది. ఈ స్టాక్లో పడలేదు కాబట్టి అది పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఓకేనా? అది దాని పరిస్థితి. సో గణేష్ హౌసింగ్ ఈ స్టాక్ కూడా అంతే. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది, రూల్ నెంబర్ 2 ఎగ్జిక్యూట్ అయిపోయింది, రూల్ నెంబర్ 3కి వస్తామంటే ఇది చూడండి, మినిమం 3 రూల్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి దీన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? ఆ రూల్ నెంబర్ 3 ఏడు చెప్తాను. మినిమం 3 బుల్లిష్ క్యాండిల్స్. ఓకేనా? ఫస్ట్ 3 బుల్లిష్ క్యాండిల్స్. ఓకే, ఎగ్జిక్యూటా రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ 15 మినిట్స్ క్యాండిల్. రూల్ నెంబర్ 2 ఎగ్జిక్యూటెడా? రూల్ నెంబర్ 2 ఎగ్జిక్యూటెడా? ఓకేనా? రూల్ నెంబర్ 3 డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలా. తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయిందా? రూల్ నెంబర్ 3 ఎగ్జిక్యూటెడా? ఇక ఎంట్రీ పాయింట్ ఇంకా అదే, దాని యొక్క హై పైన ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మన ప్రాఫిట్. మినిమం ఒక స్టాక్లో మనం ఎంట్రీ ఇవ్వాలంటే మినిమం 3 రూల్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎనీ టెన్షన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ట్రేడ్. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. ఓకేనా? మనము ఏ విధంగా ఈ ట్రేడింగ్ సెటప్ అనేటువంటిది చేసుకోవాలి, అసలు కొద్దిగా మనకి ఎంట్రీయే దొరకట్లేదు, ఎగ్జిట్ చేయటమే మనకు అర్థం కావట్లేదు, ఏ విధంగా దీన్ని చేయాలి అన్న విషయం మీద నేను మీకు ఒక 1 డే ట్రేడింగ్ సెషన్ కానీ, లేకపోతే నాతో కలిసి ట్రావెల్ చేయాలన్నా కానీ, సో నాతో కలిసి ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేస్తాను, దాని వీడియోని చూడండి. రేపటి ఇంట్రాడే స్టాక్స్ చేశాను, దాన్ని చూడండి. సో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని వీడియో కూడా చేశాను, దాన్ని కూడా చూడండి. ఓకేనా? రేపటి ఇంట్రాడే స్టాక్స్ అది చూడండి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. అప్పుడు మనకి ఏంటంటే వ్యూవర్స్ పెరుగుతారు. ఓకేనా? సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నేర్చుకునే వాళ్ళకి కూడా స్టాక్ మార్కెట్ మీద ఉన్న అభిప్రాయం అనేటువంటిది మారిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా సరే ఒక పద్ధతి విధానంలో చేస్తే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి, మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.